2023, 24లో ఇన్ఫాక్ట్ నిధుల నుండి నాబార్డు నుండి 6,80,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. శంకుస్థాపన చేశారు, పని అయిపోయింది. కలవట్లు కట్టారు ఎప్పుడో కొత్తబేలి వరకు. ఆ వేసినటువంటి గ్రావెలు మెటల్ అన్నీ కూడా కొట్టుకుపోయి మొత్తం గాలి మొత్తం నీళ్లు గొయ్యిలుగా మారిపోయి ఈ గ్రామానికి 108 కానీ 104 కానీ ఇప్పుడు కూడా రాని పరిస్థితి ఉంది. డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం. ఈరోజు డోలుమాతలే ఈ రోడ్లకి దిక్కు. అజ్జాపురానికి బిఎన్ రోడ్డుకి ఇక్కడికి సుమారుగా 12 కిలోమీటర్లు. కానీ రోడ్డుకి నిధులు మంజూరు అయినాయి, రోడ్డు పనులు చేశారు. కాంట్రాక్టర్ ఏం చెప్తాడంటే మాకు బిల్లులు రాలేదు కాబట్టి మేము ఆపేమని చెప్తారు. కానీ కనీసం 108 రాలేదు, 108 రావట్లేదు. కాబట్టి ఈరోజు ఏం చేసామంటే పాత కొట్టనాబెల్ నుండి మన మోదవమ్మ గుడి వరకు అర్ధనగ్నంతో డోలీని యాత్రను నిర్వహించాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి ఒకరోజు బస్సు ఏర్పాటు చేయండి, బియ్యం తీసుకోవాలంటే సుమారు కిలోమీటర్లు వెళ్ళి తంబేయాలి. అలాగే ఉపాధి హామీ పథకం సంబంధించింది వచ్చినప్పటికి సిగ్నల్ లేకపోవడం వల్ల కొండలెక్కి తీసుకెళ్ళే పరిస్థితి ఉంది. ఇదే కాదు, 108 రాదు, 104 రాదు, జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా ఎక్కడికో తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఈ డోలి మాత్రం ద్వారా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. లేకపోతే మాత్రం భారీ ఎత్తున బిఎన్ రోడ్డు వద్ద మేము ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈ గ్రామానికి నేటికి కూడా దోమతారులు ఇవ్వలేదు, అందరికీ దోమతారులు ఇచ్చారు. అజ్జాపురం పంచాయతీలో ఈ పాత కొట్టనాబెల్లి డోల్వన్పల్లి గ్రామాలకి ఇప్పుడు కూడా దోమతారులు వెంటనే ఇవ్వాలని డోలి యాత్రని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కాబట్టి ఖచ్చితంగా లేకపోతే మాత్రం డోలీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. వెంటనే బిల్లులు విడుదల చేసి పవన్ కళ్యాణ్ బాబు వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలా, జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలని చెప్పి మేము ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. పాత కొట్టనాబెల్లి మూలగం అప్పలరాజు. మాకు ఇక్కడ నుంచి మా ఊరి నుంచి మోదగమ్మ గుడికి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుంది. మాకు ఈ డూలు కట్టుకొని మాకు ఇదే పరిస్థితి. మాకు వేసిన రోడ్లన్నీ తవ్వేసి ఇలా రోడ్లు పాడు చేసేసారు. మాకు ఈ రోడ్డుని వెంటనే అమలు చేయమని మేము కలెక్టర్ మేడం గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము అందరినీ ఆదర్శించి కోరుకుంటాను.